పొద్దున లేవనగానే వేడి వేడి కాఫీనో టీనో గొంతులోకి దిగకపోతే మనలో చాలామందికి రోజు మొదలు కాదు. ఇవి లేకపోతే కొందరికి ఏకంగా ఆలోచనలన్నీ స్తంభించిపోతాయి. పగలైనా రాత్రైనా హుషారుగా అప్రమత్తంగా ఉండాలంటే కొందరికివి తప్పనిసరి. సామాజిక సంబంధాలకు ఇవి అవసరమే. స్నేహితులు కలిసినా బంధువులు ఇంటికి వచ్చినా కమ్మటి టీ కాఫీలు ఆత్మీయంగా అందించకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎక్కువగా తాగే పానీయాలు ఇవే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 200 కోట్లకు పైగా కప్పుల కాఫీ, 870 కోట్లకు పైగా కప్పుల టీ తాగుతున్నారని అంచనా. ఇవి ఇంతటి ఆదరణ పొందటానికి కారణమేంటో తెలుసా? రుచి, వాసనలే. వీటికి కారణం టీ, కాఫీల్లోని సంయోగ పదార్థాలే. టీ, కాఫీ అనగానే మనసు తహతహలాడుతుంది. ఒక్క గుటక నోట్లో పడితే ఆ హాయే వేరు. ఇంతలా ఇవి మనల్ని కట్టిపడేయటానికి కారణం వీటిల్లోని సంయోగ పదార్థాలే. ఇవే వీటికి ప్రత్యేకమైన రుచి, వాసనలు సంతరించి పెడతాయి. హుషారుగా ఉండటానికి కాఫీ సేవించినా, విశ్రాంతి పొందడానికి టీ గుటకేసినా ఇలాంటి పదార్థాలన్నింటినీ తాగుతున్నట్టే. బ్లాక్, గ్రీన్, వైట్, ఊలాంగ్, ఎల్లో, ప్యూర్ ఇలా 6 రకాల టీలు ఉన్నాయి. ఇవన్నీ కేమిలియా సైనెన్సిస్ మొక్క నుంచే వస్తాయి. కానీ దేని రుచి దానిదే. తేయాకులను సేకరించాక వీటిని ప్రాసెస్ చేసే తీరును బట్టి రుచి మారుతుంది. బ్లాక్, ఊలాంగ్ టీలను ఆక్సీకరణ ప్రక్రియతో తయారు చేస్తారు. గాలిలోని ఆక్సిజన్ ఆకుల్లోని ఎంజైమ్లు ప్రతిచర్య జరిపేలా చేయటం దీనిలోని కీలకాంశం. టీ, కాఫీల్లోని సంయోగ పదార్థాల్లో చిరపరిచితమైంది కెఫీన్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. పాలీఫెనాల్స్ విషయానికి వస్తే వీటికి యాంటీఆక్సిడెంట్ గుణాలుంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అబ్బుల నుంచి కాపాడతాయి. టీ, కాఫీల్లో రకరకాల పాలీఫెనాల్స్ ఉంటాయి. బ్లాక్ టీలో ప్రధానంగా థియాఫ్లావిన్లు, థియారుబిగిన్లు, కాటేచిన్స్ ఉంటే, కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. చరిత్ర పాతదే. టీ, కాఫీ సేవనం ఈనాటిది కాదు. వేలాది ఏళ్లుగా వస్తున్నవే. వీటి పుట్టుక ఎన్నో రహస్యాలు, జానపద కథలతో ముడిపడి ఉండటం గమనార్హం. ఒక పాత కథ ప్రకారం, పురాతన చైనాలో 5000 ఏళ్ల క్రితం షెనాంగ్ అనే చక్రవర్తి తేనీరును తయారు చేశారు. గాల్లో తేలియాడుతూ వచ్చిన తేయాకులు మరుగుతున్న నీటిలో పడటం దీనికి మూలం. షెనాంగ్ చక్రవర్తికి మూలికా వైద్యం మీద పట్టుంది. ఆయన ఆ తేయాకు డికాక్షన్ను రుచి చూడటం, అది కొత్తగా ఉండటం, టీ కాచుకోవటానికి బీజం వేసింది. ఇలా యాదృచ్ఛికంగా మొదలైన టీ రుచి ఆ నోటా ఈ నోటా శరవేగంగా విస్తరించింది. అప్పట్లో దీన్ని ఆహారం జీర్ణం కావటానికి మందుగా వాడుకునేవారు. ప్రత్యేకంగా టీ ఉత్సవాలు కూడా నిర్వహించేవారు. టీ పుట్టుకొచ్చిన 3000 ఏళ్ల తర్వాత అంతే యాదృచ్ఛికంగా కాఫీ ప్రస్థానం మొదలైంది. ఇది ఇథియోపియాలో ఆరంభమైంది. కాఫీ అరేబికా చెట్టుకు కాసిన ఎర్రటి పండ్లను తిన్న తర్వాత మేకలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు కాల్డి అనే గొర్రెల కాపరి గుర్తించాడు. కారణమేంటో తెలుసుకుందామని తాను కొన్ని పండ్లను నోట్లో వేసుకున్నాడు. తనకు అలాగే అనిపించింది. ఇదే అతడికి ఆనంద అరేబియాలో అత్యంత సంతోష కాపరి అనే పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇదొక కథ మాత్రమే. అంతకన్నా వేలాది ఏళ్ల క్రితం ఓరోమో ప్రజలు కాఫీ మొక్కల గింజలను, ఆకులను నమిలేవారని భావిస్తుంటారు. వీటిని కొవ్వుతో కలిపి బలవర్ధక పట్టీలను తయారు చేసేవారని చెబుతారు. టీ వాసన కారకాలు. వివిధ సంయోగ పదార్థాలు టీ వాసన వైవిధ్యానికి తోడ్పడతాయి. యాస్టెరిస్క్ I2 హెక్సేన్ -1 OLT ప్రత్యేకమైన వాసనకు తోడ్పడే ప్రధాన సంయోగ పదార్థం ఇదే. యాస్టెరిస్క్ లినలూల్. ఇది పువ్వుల మాదిరి తీయటి వాసన ఇచ్చే పదార్థం. టీలో ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ టీ, ఊలాంగ్. సైన్స్ సంగతులు 35. సోషల్ మీడియా టాప్ తెదేపా జనసేన తొరి జాబితా. రేవ్ కీలక ప్రకటన. దుర్గా ప్రసాద్ గడ్డే @hclglobal.com. USA +1 248 787 6994. 1 లాక్. క్లబ్ హౌస్. హార్డ్వర్క్ టైమ్. హార్డ్వర్క్ సినరే. బెస్ట్ ట్యాక్స్ ఫైల. సుఖీ భవ. హార్డ్వర్మ్యూట్. వ్యాయామము చికిత్సే. చదువు. 4 BHK 99 అపార్ట్మెంట్స్. యాస్టెరిస్క్ బెండైల్ ఆల్కహాల్. ఇది టీకి తీయటి, తేనె వంటి రుచిని తెచ్చిపెడుతుంది. యాస్టెరిస్క్ పైరనాయిడ్ లిసలూల్ లీడ్ అయిన ఇది టీకి మట్టి వాసన చేకూరుస్తుంది. గ్రీస్, బ్లాక్, ఊలాంగ్ టీలో ఉంటుంది. యాస్టెరిస్క్ ప్యూరనాయిడ్. ఇది మమ్రో రకం లినలూల్ ఆక్సైడ్. దీనికి పువ్వుల మాదిరి తీయటి వాసన ఇచ్చే గుణముంది. అలాగే ప్రీమియర్ వానస కూడా ఇస్తుంది. ఇంతింత కాదయా కెఫీన్ ప్రభావం. కెఫీన్ ప్రభావాలు సుమారు 15 నిమిషాల వరకు ఉంటాయి. అయితే రక్తంలోంచి ఇది పూర్తిగా తొలగిపోవడానికి
మాత్రం 10 గంటలు పడుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవచ్చు. ఇది సుమారు 4 కప్పుల కాఫీతో సమానం. గర్భిణులైతే రోజుకు 200 మిల్లీగ్రాముల కన్నా మించనీయకూడదు. మరి ఇది ఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దామా. మెదడు కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇలా మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. నిద్రమత్తు రాశియను అలసట భావన కలగనీయకుండా హుషారుగా ఉంచుతుంది. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే తికమక, చిరాకు, తలనొప్పుల వంటి వాటికి దారితీస్తుంది. గుండె కెఫీన్ మంచి ఉత్ప్రేరకం. కాబట్టి ఇది గుండె కొట్టుకునే వేగం పెరిగేలా చేస్తుంది. తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. అయితే చాలామంది ఆరోగ్యవంతులకు ఇవేమీ హాని చేయవు. జీర్ణాశయం. కెఫీన్కు ఆమ్ల స్వభావం ఎక్కువ. ఇది అన్నవాహిక దిగువ కండర వలయాన్ని వదులుగా చేస్తుంది. దీంతో ఆహారం, జీర్ణరసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నుకు వచ్చి ఛాతీలో మంట పుడుతుంది. పెద్దపేగు. కెఫీన్ జీర్ణకోశాన్ని ఉత్తేజితం చేయగలదు. ఇలా మల విసర్జన కావటానికి తోడ్పడుతుంది. కానీ మరీ ఎక్కువగా తాగితే మాత్రం విరేచనాలకు కారణమవుతుంది. కెఫేను ఎలా తొలగిస్తారు? నిద్ర పట్టనీయకపోవటం వంటి దుష్ప్రభావాలను తగ్గించటానికి కాఫీలోని కెఫీన్ను వేరు చేస్తుంటారు. దీన్నే ఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దామా. మెదడు. కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇలా మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. నిద్ర మత్తు రానీయదు. అలసట భావన కలగనీయకుండా హుషారుగా ఉంచుతుంది. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే తికమక, చిరాకు, తలనొప్పుల వంటి వాటికి దారితీస్తుంది. గుండె కెఫీన్ మంచి ఉత్ప్రేరకం. కాబట్టి ఇది గుండె కొట్టుకునే వేగం పెరిగేలా చేస్తుంది. తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. అయితే చాలామంది ఆరోగ్యవంతులకు ఇవేమీ హాని చేయవు. జీర్ణాశయం. కెఫీను ఆమ్ల స్వభావం ఎక్కువ. ఇది అన్నవాహిక దిగువ కండర వలయాన్ని వదులుగా చేస్తుంది. దీంతో ఆహారం, జీర్ణరసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నుకు వచ్చి ఛాతీలో మంట పుడుతుంది. పెద్దపేగు. కెఫీన్ జీర్ణకోశాన్ని ఉత్తేజితం చేయగలదు. ఇలా మల విసర్జన కావటానికి తోడ్పడుతుంది. కానీ మరీ ఎక్కువగా తాగితే మాత్రం విరేచనాలకు కారణమవుతుంది. కెఫీన్ను ఎలా తొలగిస్తారు? నిద్ర పట్టనీయకపోవటం వంటి దుష్ప్రభావాలను తగ్గించటానికి కాఫీలోని కెఫేను వేరు చేస్తుంటారు. దీన్నే డీకెఫినేషన్ అంటారు. ముందుగా కాఫీ గింజలను నీటిలో నానబెడతారు. దీంతో గింజల రంధ్రాలు విచ్చుకుంటాయి. వీటిల్లోంచి కెఫీన్ లోపలికి, బయటకు కదలటానికి వీలవుతుంది. తర్వాత ఈ గింజలను స్త్రీలు ఎక్స్ట్రాక్టర్లో పెడతారు. దీనిలోకి ఒత్తిడితో కూడిన ద్రవ కార్బన్ డయాక్సైడ్ను పంపిస్తారు. ఒత్తిడి మూలంగా కార్బన్ డయాక్సైడ్ కొంత ద్రవ స్థితిలో, కొంత వాయు స్థితిలోకి మారుతుంది. కార్బన్ డయాక్సైడ్ కెఫీన్కు అంటుకుపోతుంది. ఇది అయస్కాంతం మాదిరిగా పనిచేసి గింజల్లోంచి కెఫీను లాగేసుకుంటుంది. అనంతరం 12 గంటల తర్వాత కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తారు. కెఫీన్ రహిత గింజలను వేరే గదిలో పెడతారు. ఈ ప్రక్రియలో కాఫీ గింజల్లోంచి 96 నుండి 98% కెఫీన్ తొలగిపోతుంది. కాఫీ కప్పు లోపల. కాఫీలో 1000కి పైగా సంయోగ పదార్థాలుంటాయి. వాటిల్లో కొన్ని ఇవి. క్లోరోజెనిక్ ఆమ్లం కాఫీ చేదుగా ఉండటానికి ముఖ్య కారణం ఇదే. దీనిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు టైప్ 2 మధుమేహం, గుండె జబ్బుల నివారణకు తోడ్పడతాయి. కెఫెస్టాల్. ఇది శరీరం కొలెస్ట్రాల్ను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రోజుకు 5 కప్పుల చొప్పున 4 వారాల పాటు ఫిల్టర్ చేయని కాఫీని తాగితే కొలెస్ట్రాల్ మోతాదులు 6 నుండి 8% పెరిగే అవకాశముంది. కావియోల్. కెఫెస్టాల్ మాదిరిగానే ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులను పెంచొచ్చు. అయితే దీనికి వాపు, ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ను నివారించే గుణముండటం విశేషం. మెలానోయిడిన్స్. కాఫీ గింజలను వేడి చేసే ప్రక్రియలో ఇవి పుట్టుకొస్తాయి. కాఫీ గింజలు ఆకుపచ్చ రంగు నుంచి బ్రౌన్ రంగులోకి మారటానికి కారణమయ్యేవి ఇవే. ట్రైగోనెలిన్. ఇది కాఫీకి మట్టి, తీయని రుచిని ప్రసాదిస్తుంది. పళ్ళు పుచ్చి పోవటానికి కారణమయ్యే స్ట్రెప్టోకాకస్ మ్యూటాన్స్ అనే బాక్టీరియాతో పోరాడుతుంది. ఈ బాక్టీరియాను దంతాలకు అంటుకోకుండా నిలువరిస్తుంది. డోపమైన్. అడినోసిన్తో కలిసి. కెఫీన్ శాస్త్రీయ నామం టైమిథైల్గాంతిన్. ఇది కాఫీ గింజలు, కోకో గింజలు, టీలతో పాటు చాలా మొక్కల్లో సహజ సిద్ధంగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఫెర్డినాండ్ రంజే అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త 1819లో తొలిసారి కాఫీ గింజల నుంచి వేరు చేశారు. శుద్ధమైన స్థితిలో కెఫీన్ తెల్లని పొడిలా ఉంటుంది. దీన్ని కూల్డ్రింకుల్లోనూ కలపొచ్చు. జర్మనీకి చెందిన లుడ్విగ్ రోజెలియస్ తొలిసారిగా 1903లో కాఫీని కెఫీన్ రహితంగా మార్చటంలో విజయం సాధించారు.
ఇంతకీ కెఫీన్తో ఎందుకు హుషారు కలుగుతుంది? మన మెదడులో ఆడినోసిన్, డోపమైన్ అనే నాడీ సమాచార వాహకాలు ఉత్పత్తి అవుతాయి. అడినోసిన్ దాని గ్రాహకాలకు అంటుకుని నిద్రమత్తు, మరింత ఎక్కువ విశ్రాంతి భావన కలిగిస్తుంది. డోపమైనేమో ఆనందం, బాధ, భావోద్వేగాలు, కండరాల నియంత్రణలో పాలు పంచుకుంటుంది. కెఫీన్ ఈ డోపమైన్ గ్రాహకాలను మరింత ఉత్తేజపరుస్తుంది. దీంతో హాయి భావన కలిగిస్తుంది. చాక్లెట్ తిన్నప్పుడు హాయిగా అనిపించటానికి కారణమిదే. మరోవైపు కెఫీన్ నిర్మాణం అడినోసిన్ను పోలి ఉంటుంది. అందువల్ల ఇది అడినోసిన్ గ్రాహకాలను బురిడి కొట్టించి వాటికి అతుక్కుపోతుంది. అదే సమయంలో ఆడినోసిన్ను వాటికి అంటుకోనీయదు. ఇలా మత్తు, విశ్రాంతి భావనను తగ్గించి, మరింత అప్రమత్తంగా, హుషారుగా ఉండేలా చేస్తుంది. రైలు నడుస్తుంది, కానీ ఎలాంటి పొగ వెలువడదు. విద్యుత్తు రైలు కావచ్చని అనుకుంటున్నారేమో, కాదు, అది పూర్తిగా హైడ్రోజన్తో నడిచే రైలు. ఇటీవలే జర్మనీలో ప్రయాణించి ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుగా పేరు కొట్టేసింది. దీన్ని ఫ్రాన్స్కు చెందిన అల్మ్ అనే కంపెనీ ప్రవేశపెట్టింది. సుస్థిర భవిష్యత్తును కాపాడటానికి అత్యంత ముఖ్యమైన లక్ష్యాల్లో ఉద్గార రహిత రవాణా ఒకటి. దీన్ని సాధించటానికి హైడ్రోజన్ రైలు తోడ్పడగలదని భావిస్తున్నారు. దీన్నుంచి నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. దీని ఇంజిన్ కేవలం కిలో హైడ్రోజన్ తోనే 4.5 కిలోల డీజిల్ తో సమానమైన శక్తిని అందించగలదు. ఒకసారి ట్యాంకును నింపితే రోజంతా ప్రయాణిస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. కానీ ప్రస్తుతం గంటకు 80 నుండి 120 కిలోమీటర్ల మామూలు వేగంతో నడుపుతున్నారు. అదో పదార్థం అయితేనేం మెదడు మాదిరిగా ఆలోచిస్తుంది. అమెరికా వాయుసేన, పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి వినూత్న పాలిమర్ పదార్థాన్నే సృష్టించారు. మృదువుగా ఉండే ఇది డిజిటల్ సమాచారాన్ని గ్రహించుకొని, దాన్ని విడమర్చుకోవటమే కాదు, దాన్ని కొత్త డిజిటల్ సమాచారంగానూ మార్చుకుంటుంది. అంటే ఒకరకంగా ఇది మన మెదడులా సమాచారాన్ని గ్రహించి, ఆలోచిస్తుందన్నమాట. దీని పరిజ్ఞానం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది సిలికాన్ సెమీకండక్టర్లతో సమాచారాన్ని విశ్లేషించుకుంటుంది. బయటి నుంచి పడే ప్రభావాలను గ్రహించి, వాటిని విద్యుత్ సమాచారంగా మలచుకుంటుంది. దీన్ని అర్థం చేసుకొని, అవసరమైన సంకేతాలను వెలువరుస్తుంది. ఈ కొత్త పదార్థాన్ని రేడియో ఫ్రీక్వెన్సీలను గుర్తించటానికి, స్వయంచాలిత అన్వేషణ, ఆపదలో ఆదుకునే వ్యవస్థల వంటి వాటికి కాంతి సంకేతాలను అందించటానికి వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాటరీ మాదిరిగా శక్తిని నిల్వ చేసుకుంటుంది. అదే సమయంలో చుట్టుపక్కల వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ CO2 ను గ్రహించుకుంటుంది. ఇలాంటి కొత్త రకం సూపర్ కెపాసిటర్ను యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు రూపొందించారు. 2 నాణాలంత పెద్దగా ఉండే దీన్ని కొబ్బరి చిప్పలు, సముద్రపు నీరు వంటి సుస్థిర పదార్థాలతోనే తయారు చేయటం విశేషం. ఇందులో 2 ధన, రుణ ఆవేశిత ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఛార్జింగ్ అయ్యే సమయాన్ని పెంచటం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను మరింత ఎక్కువగా ఒడిసిపట్టేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్బన్ డయాక్సైడ్ దీనిలోని సముద్రపు నీటిలో కరిగిపోతుంది. నేరుగా వాతావరణంలోంచి కాలుష్యాన్ని తొలగించే దిశగా కొత్త ఆశా కిరణంగా కనిపిస్తోంది. ఇది పూర్తిస్థాయిలో వాడకంలోకి రావటానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. బ్యాటరీ మాదిరిగా శక్తిని నిల్వ చేసుకుంటుంది. అదే సమయంలో చుట్టుపక్కల వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ CO2 ను గ్రహించుకుంటుంది. ఇలాంటి కొత్త రకం సూపర్ కెపాసిటర్ ను యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు రూపొందించారు. 2 నాణాలంత పెద్దగా ఉండే దీన్ని కొబ్బరి చిప్పలు, సముద్రపు నీరు వంటి సుస్థిర పదార్థాలతోనే తయారు చేయటం విశేషం. ఇందులో 2 ధన, రుణ ఆవేశిత ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఛార్జింగ్ అయ్యే సమయాన్ని పెంచటం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను మరింత ఎక్కువగా ఒడిసిపట్టేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్బన్ డయాక్సైడ్ దీనిలోని సముద్రపు నీటిలో కరిగిపోతుంది. నేరుగా వాతావరణంలోంచి కాలుష్యాన్ని తొలగించే దిశగా కొత్త ఆశా కిరణంగా కనిపిస్తోంది. ఇది పూర్తిస్థాయిలో వాడకంలోకి రావటానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హక్ ధన, కనక, వస్తువులనే కాదు, ఆంగ్లేయులు మన మేధా సంపత్తులను దోచుకున్నారు. మన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను తమవిగా ప్రచారం చేసుకోవటానికి వెనకాడలేదు. దీంతో సర్ జగదీష్ చంద్రబోస్, రాధానాథ్ సిక్దర్, కిషోరి మోహన్ బందోపాధ్యాయ్, హేమంత బోస్ వంటి ఎంతోమంది శాస్త్రవేత్తలకు లభించాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకుండా పోయాయి. ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హక్ సైతం ఇలా అన్యాయానికి గురైనవారే. వేలిముద్రల పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన వారిలో ఆయన ఒకరు. కానీ ఆ కీర్తి ఆంగ్లేయుడైన సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీకి దక్కింది. ఇది ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హక్ 150వ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి, ఆయన కృషి గురించి తెలుసుకుందాం.
ఖాన్ బహదూర్ కాజీ అజిజుల్ హక్ 1872లో బెంగాల్ ప్రెసిడెన్సీలోని ఖులానా జిల్లా పైగ్రామ్ కస్బా గ్రామంలో, ప్రస్తుత బంగ్లాదేశ్, జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మరణించారు. కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పెద్దన్నయ్య ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. హజ్కు లెక్కలంటే చాలా ఇష్టం. తిండి ప్రియుడు కూడా. ఒకరోజు అన్నయ్య పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. హబక్కు పెట్టిందే కాదు, తన పళ్ళెంలోంచి బాగానే తినేయటంతో తమ్ముడి మీద కోప్పడి తోసేశాడు. దీన్ని అవమానంగా భావించిన హబ్ ఇల్లు విడిచి వచ్చేశారు. రైలు ఎక్కి 1884లో కలకత్తాకు చేరుకున్నాడు. అతడి స్థితిని చూసి ఒక ధనవంతుడు చేరదీశాడు. ఇంటి పనులు చేస్తూ హబ్ అక్కడే ఉండేవాడు. పిల్లలకు మాస్టారు చదువు చెబుతుంటే పక్కనే కూర్చుని శ్రద్ధగా వినేవాడు. అలా లెక్కలు బాగా చేయటం నేర్చుకున్నాడు. దీనికి ఆశ్చర్యపోయిన మాస్టారు ఆ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాడు. ఆయన హక్ వివరాలు తెలుసుకొని స్కూలుకు పంపించాడు. అలా ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. గణితం, సైన్స్లో ప్రావీణ్యం సంపాదించాడు. పోలీసు బాధ్యతల్లో భాగంగా అప్పట్లో సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ బెంగాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉండేవారు. సాంఖ్యక శాస్త్రం, సైన్స్ తెలిసిన ఒక విద్యార్థిని సూచించమని ప్రిన్సిపల్కు ఉత్తరం రాశాడు. ఆయన వెంటనే హక్ పేరును సిఫారసు చేశారు. అలా హక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరాడు. ఆయనతో పాటు హేమంత బోస్ కూడా చేరాడు. అప్పటి వరకు నేరగాళ్లను గుర్తించటానికి శరీర భాగాల నిష్పత్తి కొలతల, ఆంథ్రోపామెట్రీ మీద ఆధారపడేవారు. దీని స్థానంలో వేలి ముద్రలను ప్రవేశపెట్టాలని హెన్రీ భావించారు. ఇందుకోసం ఫింగర్ ప్రింట్స్ బ్యూరోను ఆరంభించారు. వేలి ముద్రలను గుర్తించే సిస్టమ్ను రూపొందించటం మీద పనిచేయాలని హబ్, బోస్లను హెన్రీ పురమాయించాడు. దీనికి హబ్ గణిశాస్త్ర పునాదిని వేయగా, బోస్ టెలిగ్రాఫిక్ సంకేతాన్ని అందించారు. ఇదే చివరికి వేలి ముద్రలకు సంబంధించిన హెన్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్ గా పేరొందింది. దీన్ని మొదట్లో బెంగాల్ పోలీస్ విభాగంలో అమలు చేశారు. బాగా ఉపయోగపడుతుండటంతో దేశమంతటా విస్తరించారు. అప్పటికి హెన్రీ ప్రముఖ వ్యక్తి. తన క్లాసిఫికేషన్ వ్యవస్థ మీద పరిశోధన సదస్సుల్లో ప్రసంగించటం, పుస్తకాలు రాయటం మొదలెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని హక్ తదనంతర పరిశోధన నుంచి వైదొలిగారు. బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి బిహార్ వేరయ్యాక బిహార్ పోలీస్ సర్వీస్లో చేరారు. ఉద్యోగ విరమణ దశలో తన కృషి గురించి ప్రభుత్వానికి నివేదించారు. ద స్టేట్స్మన్ పత్రికలో తన ప్రస్తావనతో కూడిన కథనాన్ని అందులో చేర్చారు. ప్రభుత్వం దాన్ని తిరస్కరించటమే కాదు, చివరికి హెన్రీకే దాన్ని సిఫారసు చేసింది. అప్పటికి ఆయన వయసు మీరిందేమో మనసు మారింది. వేలిముద్రల క్లాసిఫికేషన్ సిస్టంలో అందరికన్నా ఎక్కువగా కృషి చేసింది హకేనని ఎట్టకేలకు అంగీకరించారు. ఈ పద్ధతి కాల పరీక్షకు నెగ్గిందని, చాలా దేశాల అంగీకారాన్ని పొందిందని మెచ్చుకున్నారు. అలా హక్కు తగిన గుర్తింపు, గౌరవ వేతనం లభించాయి. తర్వాత బోస్కు ఇలాంటి గౌరవమే దక్కింది. విస్తరించారు. అప్పటికి హెన్రీ ప్రముఖ వ్యక్తి. తన క్లాసిఫికేషన్ వ్యవస్థ మీద పరిశోధన సదస్సుల్లో ప్రసంగించటం, పుస్తకాలు రాయటం మొదలెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని హబ్ తదనంతర పరిశోధన నుంచి వైదొలిగారు. బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి బిహార్ వేరయ్యాక బిహార్ పోలీస్ సర్వీస్లో చేరారు. ఉద్యోగ విరమణ దశలో తన కృషి గురించి ప్రభుత్వానికి నివేదించారు. ద స్టేట్స్మన్ పత్రికలో తన ప్రస్తావనతో కూడిన కథనాన్ని అందులో చేర్చారు. ప్రభుత్వం దాన్ని తిరస్కరించటమే కాదు, చివరికి హెన్రీకే దాన్ని సిఫారసు చేసింది. అప్పటికి ఆయన వయసు మీరిందేమో మనసు మారింది. వేలిముద్రల క్లాసిఫికేషన్ సిస్టంలో అందరికన్నా ఎక్కువగా కృషి చేసింది హకేనని ఎట్టకేలకు అంగీకరించారు. ఈ పద్ధతి కాల పరీక్షకు నెగ్గిందని, చాలా దేశాల అంగీకారాన్ని పొందిందని మెచ్చుకున్నారు. అలా హక్కు తగిన గుర్తింపు, గౌరవ వేతనం లభించాయి. తర్వాత బోస్కు ఇలాంటి గౌరవమే దక్కింది. సొంత గణిత సూత్రంతో వేలి ముద్రల తీరుతెన్నుల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయటం యూరప్లో 1600ల మధ్యలో ఆరంభమైంది. కానీ వీటిని వ్యక్తులను గుర్తించటానికి వాడుకోవటం 19వ శతాబ్దం మధ్యలో గానీ మొదలు కాలేదు. వేలిముద్రలు కొంతకాలం వరకు స్థిరంగా ఉంటున్నాయని, ఇవి ఒకరిలో ఒకోలా ఉంటున్నాయని సర్ విలియం జేమ్స్ హెర్షల్ 1859లో గుర్తించారు. హుగ్లీ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తి కూడా అయిన ఆయన తొలిసారిగా వేలి ముద్రలను వ్యక్తులను గుర్తించటానికి, న్యాయపత్రాల మీద సంతకాలకు, లావాదేవీల ధృవీకరణకు వాడుకున్నారు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 1892లో ఫింగర్ ప్రింట్స్ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ప్రధానమైన 3 రకాల వేలిముద్రల గురించి ప్రస్తావించారు. నేరగాళ్లను గుర్తించటానికి వీటిని వాడుకోవాలని హెన్రీ అనుకున్నారు. అయితే గాల్టన్ ప్రతిపాదించిన వ్యవస్థ హక్కు పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. వేలి ముద్రలను వాటి తీరును బట్టి 32 నిలువు వరుసలు, 32 అడ్డం వరుసల్లో విభజించి,
1024 పీజియన్ హోల్స్ సిద్ధాంతంలో ఇమిడేలా సొంత గణిత సూత్రాన్ని రూపొందించారు. దీని ఆలోచన యాదృచ్ఛికంగా పుట్టుకురావటం విశేషం. హక్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వేలి ముద్రల వర్గీకరణకు సంబంధించిన ఆలోచన తళుక్కున మెరిసింది. దాన్ని రాసుకోవటానికి దగ్గర కాగితం కూడా లేదు. దీంతో ఆయన చొక్కా మీదే రాసుకున్నారు. ఆంథ్రోపామెట్రీ కన్నా హక్ రూపొందించిన సూత్రం మెరుగ్గా పనిచేస్తుండటంతో హెన్రీ బ్రిటన్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అలా నేరగాళ్లను గుర్తించటానికి వేలి ముద్రలు కొత్త సాధనంగా మారిపోయాయి. అంత్యక్రియలంటేనే ఆచార వ్యవహారాలు, నమ్మకాలతో ముడిపడిన వ్యవహారం. కొందరు సమాధి చేస్తే, కొందరు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. మరి జల సంస్కారం గురించి తెలుసా? ఆక్వామేషన్, వాటర్ క్రిమేషన్, కెమికల్ క్రిమేషన్, గ్రీస్ క్రిమేషన్. శాస్త్రీయంగా చెప్పాలంటే అల్కలైన్ హైడ్రాలిసిస్. పేరేదైనా ఉద్దేశం ఒక్కటే, నీటితోనే భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించటం. ఈ సంవత్సరం ఆరంభంలో నోబెల్ పురస్కార గ్రహీత, దక్షిణాఫ్రికాకు చెందిన అరబిషన్ డెస్మండ్ టుటు అంత్యక్రియలు జరిగింది ఈ పద్ధతిలోనే. మన కాలపు అతిపెద్ద నైతిక సవాళ్లలో వాతావరణ మార్పు ఒకటని భావించే ఆయన సంప్రదాయ అంత్యక్రియలకు బదులు దీన్ని ఎంచుకోవటం అప్పట్లోనే ఆశ్చర్యపరచింది. పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛ అంత్యక్రియగా పేరొందింది. క్రమంగా ప్రాచుర్యము పొందుతోంది. శరీరం పాంచ భౌతికం. మరణించిన తర్వాత కలిసేది పంచభూతాల్లోనే. నేలలో పూడ్చినా, చితిమీద కాల్చినా చివరికి కలిసిపోయేది ప్రకృతిలోనే. మరి అది పర్యావరణానికి హాని చేయనిదైతే? వాతావరణ మార్పు ఇలాంటి ఆలోచనలనే రేకెత్తిస్తోంది. నిరంతరం వాతావరణ పరిరక్షణ గురించి పరితపించిన డెస్మండ్ టుటు నిర్ణయానికి కారణము ఇదే. ఇంతకే ఆక్వామేషన్ ఎలా చేస్తారు? ముందుగా భౌతిక కాయాన్ని పొడవైన స్టెయిన్లెస్ స్టీల్ పెట్టెలో పెట్టి సీల్ చేస్తారు. తర్వాత 95% నీరు, 5% సోడియం హైడ్రాక్సైడ్తో చేసిన వేడి ద్రావణాన్ని లోపలికి పంపిస్తారు. ఈ ద్రావణం భౌతిక కాయం చుట్టూ తిరుగుతూ కణజాలంలోని బంధాలను సడలిస్తుంది. చివరికి అమైనో ఆమ్లాలు, పెస్టైడ్లు, లవణాలు, చక్కెరలు, సబ్బుల మిశ్రమంతో కూడిన శుద్ధ ద్రవం మాత్రం మిగులుతుంది. ఇది హైడ్రాలిసిస్ కేంద్రం డ్రెయిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. మిగిలిపోయిన ఎముకలను పాకి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. దహన క్రియల అనంతరం బూడిదను అప్పగించినట్టుగా అన్నమాట. ఇదంతా 4 నుంచి 6 గంటల్లో పూర్తవుతుంది. ఈ ప్రక్రియలోనూ నేలలో పూడ్చి పెట్టినప్పటి సూదిరిగానే భౌతిక కాయం విచ్ఛిన్నమవుతుంది. కాకపోతే రసాయనాల వాడకంతో చాలా త్వరగా జరిగిపోతుంది. ఇది పూర్తిగా నీటితో ముడిపడినది కావటం వల్ల అగ్నిరహిత అంత్యక్రియ గా పర్యావరణహితమైందిగా పేరు పొందుతోంది. 130 ఏళ్ల కిందటే ఆర్వామేషన్ ప్రక్రియను అమోస్ హెర్బర్ట్ హ్యాన్సన్ అనే ఆంగ్ల రైతు అభివృద్ధి చేశారు. దీనికి ఆయన 1888లోనే పేటెంట్ పొందారు. అయితే దీనికి అంత్యక్రియలతో ఎలాంటి సంబంధం లేదు. దేశీయ పద్ధతిలో జంతు కళేబరాల నుంచి ఎరువులను తయారు చేయాలన్నది ఆయన ఉద్దేశం. కాస్టిక్ పొటాష్ వంటి క్షారాన్ని నీటిలో కలిపి, అందులో జంతు కళేబరాలను వేసి వేడి చేస్తూ తిప్పితే 8 నుండి 9 గంటల్లో జెలటిన్, జిగురు వంటి పదార్థం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. దీంతో మంచి ఎరువును తయారు చేయొచ్చని కనుగొన్నారు. ఇది రైతులకు గొప్ప వరంగా ఉపయోగపడింది. మరో 100 ఏళ్లు గడిచాక ఆల్బనీ మెడికల్ కాలేజీ ఉద్యోగులు దీన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. పరిశోధనల కోసం ఉపయోగించిన జంతువులను సురక్షితంగా విసర్జించటానికిది తోడ్పడగలదని ప్రతిపాదించారు. తమ పరిశోధనలు ఫలించటంతో 1994లో పేటెంట్ తీసుకున్నాడు. ఇందుకోసం యంత్రాలు తయారు చేశారు. వీటికి టిష్యూ డైజెస్టర్ అని పేరు పెట్టారు. ఇది జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేయటానికి ఉద్దేశించిందే. బయో రెస్పాన్స్ సొల్యూషన్స్, రెసోమేషన్ లిమిటెడ్ వంటి సంస్థలు ముందుకొచ్చాకే అక్వామేషన్ ప్రక్రియ అంత్యక్రియలకు వాడుకోవటం ప్రారంభమైంది. అరుడే అయినా ఆక్వామేషన్ ప్రక్రియ అరుదే అయినా క్రమంగా వాడకం పెరుగుతోంది. 10 ఏళ్ల క్రితం అమెరికాలో ప్రజావసరాలకు దీన్ని వాడుకోవటానికి అనుమతించారు. ప్రస్తుతం అక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత సంవత్సరంలో 2000 వరకు ఆక్వామేషన్ అంత్యక్రియలు జరిగాయి. గణాంకాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇది పెద్ద ముందడుగేనని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో తొలి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇవి 5% చేరుకోవటానికి 100 ఏళ్లు పట్టింది. కానీ అనంతరం 50 ఏళ్లలోనే 50%కి పైగా పెరిగింది. మున్ముందు ఇది మరింత విస్తరించగలదని ఆశిస్తున్నారు. పర్యావరణ హితంగా ఆక్వామేషన్ ప్రక్రియలో మిగిలే ద్రవాన్ని నగర మురుగునీటి వ్యవస్థలో కలపటం సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికిది మురుగునీటిని మరింత బాగా శుద్ధి చేయటానికి తోడ్పడుతుంది. ఎందుకంటే మురుగునీటిలోని వ్యర్థాలను విడగొట్టే బాక్టీరియాకు ఈ ద్రవం మంచి పోషకంగా ఉపయోగపడుతుంది. ఎలాంటి
కాలుష్యం వెలువడకపోవటం వల్ల ఇది పర్యావరణానికి మేలే. శరీరంలో కీమోథెరపీ మందుల వంటివి ఉన్నా త్వరగా విచ్ఛిన్నమైపోతాయి. కొన్ని చోట్ల పెద్ద చెక్క పెట్టెలో భౌతిక కాయాన్ని పెట్టి పూడ్చేస్తుంటారు. ఇందుకోసం కొన్ని రసాయనాలు, పదార్థాలు వాడుతుంటారు. అమెరికాలో సంప్రదాయ అంత్యక్రియల కోసం ఏటా 3 కోట్ల అడుగుల చెక్కలు, 2000 టన్నుల రాగి, ఇత్తడి, 15 లక్షల టన్నుల స్త్రీలు, 16.4 లక్షల టన్నుల కాంక్రీటు వాడుతున్నారని అంచనా. ఒక దహనక్రియల మూలంగా అక్కడ 3.6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెలువడుతోంది. పాదరసం వంటి విష పదార్థాలు గాల్లో కలుస్తుంటాయి. ఆశ్వామేషంతో ఇలాంటి దుష్ప్రభావాలేవీ ఉండవు. దహనక్రియలకు అవసరమయ్యే శక్తిలో 10% దీనికి అవసరమవుతుంది. ఎలాంటి ఉద్గారాలు వెలువడవు కాబట్టి పర్యావరణ హిత అంత్యక్రియగా ఇది స్థిరపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. వృద్ధాప్యంలో రకరకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి. వీటిని అరికట్టటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో బ్రిటన్లోని వెల్కమ్ సాంగర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. క్రమంగా, నెమ్మదిగా తలెత్తే మార్పుల మూలంగా 70 ఏళ్ల తర్వాత ఎర్ర రక్తకణాల ఉత్పత్తి గణనీయంగా మారిపోతోందని కనుగొన్నారు. పునరుత్పత్తితో సంబంధం లేని మామూలు, సోమాటిక్ కణాల్లో తలెత్తే మార్పులు వృద్ధాప్యానికి దోహదం చేస్తుంటాయని భావిస్తుంటారు. అయితే ఇవి ఆయా అవయవాల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది స్పష్టంగా తెలియదు. మన శరీరంలో ప్రతి సెకండుకు 20 లక్షల రక్తకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఎముక మధ్యలోని హెమటోపాయిటిక్ కణాల హెచ్ఎస్సి నుంచి పుట్టుకొస్తుంటాయి. వయసు మీద పడుతున్న కొద్దీ ఈ హెచ్ఎస్సిల్లో మార్పులు మొదలై అవి పోగుపడుతూ వస్తుంటాయి. కొన్ని మార్పులు ఈ కణాల మనుగడకు, వృద్ధికి తోడ్పడితే, కొన్ని మార్పులు పెద్దగా ప్రభావమేమీ చూపించకుండా ఉండిపోతుంటాయి. అయితే మలివయసులో 70 ఏళ్ల తర్వాత వీటి సామర్థ్యం గణనీయంగా పడిపోతున్నట్టు, ఫలితంగా కణాల వైవిధ్యం తగ్గిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వృద్ధులు ఎక్కువగా జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారిన పడటానికి ఇదొక కారణం కావచ్చని అనుకుంటున్నారు. ఈ ప్రక్రియను లోతుగా అర్థం చేసుకోగలిగితే వృద్ధాప్య సమస్యలకు కొల్లెం వేసే మార్గం లభించగలదని ఆశిస్తున్నారు. భూగర్భంలోని సూక్ష్మక్రిముల్లో 45% వరకు వేడి రాళ్లలోనే ఉంటాయి. హైడ్రోకార్బన్లు, ఇతర రసాయన శక్తి మీదే మనుగడ సాగిస్తాయి. ఈ లోతైన జీవావరణం మన భూమ్మీద అతిపెద్ద నివాసమైనప్పటికీ దీని గురించి తెలిసింది తక్కువే. దీనికి సంబంధించి కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని గుర్తించారు. వేడిని ఇష్టపడే, పెట్రోలియంను తిని జీవించే థెర్మోఫైలిస్ అనే బ్యాక్టీరియా సముద్రపు అడుగు భాగం లోతుల్లోంచి మహాసముద్రాల్లోకి వస్తోందని, చలికి ప్రభావితమైనప్పుడు నిద్రాణ స్థితిలోకి చేరుకుంటున్నట్టు కనుగొన్నారు. ఇలా ఇది సముద్ర ప్రవాహాలతో పాటు తిరుగుతూ, ఇతర సుదూర చమురు నిల్వల్లోకి చేరుకున్న తరువాత తిరిగి మేల్కొంటుండటం విశేషం. శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాను ప్రయోగశాలలో 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి మరీ చేసి పరిశీలించారు. మామూలుగానైతే ఇతర సూక్ష్మజీవులు ఇంత వేడికి మాడి మసైపోతాయి. కానీ ఇది మాత్రం తిరిగి మేల్కొని, చురుకుదనం సంతరించుకోవటం ఆశ్చర్యకరం. ఇలాంటి బ్యాక్టీరియా ప్రతికూల వాతావరణంలో వేలాది సంవత్సరాలు, ఆ మాటకొస్తే లక్షలాది సంవత్సరాలు మనుగడ సాగించగలదని పరిశోధకులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయటానికేమో బద్ధకం. కొన్నిసార్లు వ్యాయామం చేయటానికి శరీరము సహకరించకపోవచ్చు. మరి బరువు తగ్గటమెలా? ఏదైనా మాత్ర ఉంటే బాగుండు. చాలాసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. ఇప్పుడంటే ఏమో గాని మున్ముందు వ్యాయామం మాదిరి ఫలితాలతో బరువును తగ్గించే మాత్రలు అందుబాటులోకి రావచ్చు. లాక్ ఫే అనే మాలిక్యూల్ను ఎలుకలకు పెద్ద మొత్తంలో ఇస్తే ఆహారం తీసుకోవటం సగానికి తగ్గిపోతున్నట్టు తేలటం దీనికి ఆస్కారం కలిగిస్తోంది. మనం వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ మాలిక్యూల్ సహజంగానే శరీరంలో పుట్టుకొస్తుంది. అందుకే పరిశోధకులు దీని ప్రభావాలపై అధ్యయనం నిర్వహించారు. ఇది ఏదో ఒకనాడు బరువు తగ్గించే మాత్రల తయారీకి దారితీయగలదని గట్టిగానే భావిస్తున్నారు. ప్రయోగశాలలో మాంసాన్ని వృద్ధి చేసే ప్రక్రియ శరవేగంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మొక్కల నుంచి సంగ్రహించిన పోషకాలతో ఆవు కండర కణజాలాన్ని వృద్ధి చేయటం దీనిలోని కీలకాంశం. బీఫీ-9 అనే వృద్ధి మాధ్యమంతో దీన్ని సుసాధ్యం చేశారు. ప్రస్తుతం ప్రయోగశాలలో మాంసాన్ని తయారు చేయటానికి వాడుతున్న మాధ్యమం కన్నా ఇది చాలా చవకైనది. దీంతో జంతువులను వధించకుండానే మాంసం రుచిని ఆస్వాదించటానికి మరో ముందడుగు పడినట్టయింది. కోవిడ్-19 విజృంభించినప్పుడు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కానీ హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ బోధన మాత్రం కొనసాగింది. కారణం ఆగ్మెంటెడ్ రియాలిటీతో బోధించటం. ఆఫ్రికాలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో మొట్టమొదటి
అతి పెద్ద నెట్వర్క్ కలిగున్నది ఇదే. జీవితంలో ఎప్పటికైనా విజయం సాధించాలనుకునే వారి కలలను వినూత్న విద్యా బోధనతో ఇది నిజం చేస్తోంది. దీని ద్వారా 15 సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 71,000కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది 70 ప్రాంగణాలు, బోధన కేంద్రాలతో ఆన్లైన్ ద్వారా విద్యను బోధిస్తోంది. కొన్ని చోట్ల ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోని 32 పట్టణాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ విద్యార్థులు యూరప్, అమెరికా, ఆసియాలోని 190కి పైగా యూనివర్సిటీలతోనూ అనుసంధానమై నేర్చుకుంటారు. వైద్యం, ఆరోగ్య శాస్త్రం, ఇంజనీరింగ్, ఐటీ, వాణిజ్యం, న్యాయం, భవన నిర్మాణం, లలిత కళలు, ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా, రాజనీతి శాస్త్రం, విద్య. ఇలా పలు రంగాల్లో 420 డిగ్రీలను దీని ద్వారా అందిస్తున్నారు. మరో 5 ఏళ్లలో 17 లక్షల మందికి ఉన్నత విద్యను అందించాలనేది దీని సంకల్పం. కాబట్టే అడాప్టివ్ కెపాసిటీ విభాగంలో అవార్డును దక్కించుకుంది. ఆవిష్కరణ ఎంత గొప్పదైనా అందుబాటులోకి వస్తేనే ప్రయోజనం. అది జన జీవనాన్ని మెరుగుపరచేది, అవసరాలను తీర్చేదైతే మరింత మేలు చేస్తుంది. ఆవిష్కరణలను ప్రజలకు చేరువ చేయటంలో పరిశ్రమల పాత్ర చాలా కీలకం. అందుకే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఏటా న్యూ ఛాంపియన్స్ కార్యక్రమంలో భాగంగా మధ్యస్థాయి వినూత్న సంస్థలను విజేతలుగా ప్రకటిస్తుంది. పరిశ్రమల నైపుణ్యం, సహజత్వం, ప్రభావాలను గుర్తిస్తూ వీటిని ఎంపిక చేస్తుంది. ఈ సంవత్సరం విజేతల ప్రత్యేకతలు ఇవి: ఇట్టిఇఎస్, బిటిఎఫ్, బెస్, మే, కోల్, వాతావరణ మార్పు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, పెరుగుతున్న అసమానత్వం వంటివన్నీ ప్రపంచానికి రోజురోజుకీ కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి సవాలును మేధావులు, ఆవిష్కర్తలు అవకాశంగానే భావిస్తున్నారు. కొంగొత్త మార్గాలతో ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మునుపెన్నడూ ఎరగని విధంగా గత సంవత్సరం ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా పరిష్కార దృక్పథంతోనే ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కోవటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన గమనాన్ని మెరుగుపరచటం మీద దృష్టి సారించారు. వినూత్న ఆలోచనలకు పెట్టింది పేరైన అంకుర సంస్థలు ఈ విషయంలో మరింత ముందు నడుస్తున్నాయి. అయితే పెద్ద సంస్థలతో పోలిస్తే వీటికి లభించే గుర్తింపు తక్కువే. వీటిని వెలికి తీసి ప్రపంచానికి చాటాలన్నదే వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు చెందిన న్యూ ఛాంపియన్స్ కార్యక్రమం ఉద్దేశం. ఈసారి మొత్తం 45 దేశాలకు చెందిన సుమారు 120 అంకుర సంస్థలు ఇందులో పాలు పంచుకున్నాయి. వీటిల్లో 3 సంస్థలు న్యూ ఛాంపియన్స్ అవార్డులు దక్కించుకున్నాయి. క్లిష్ట సమయాల్లో సుస్థిర వృద్ధి, సామాజిక ప్రభావం, సామర్థ్యాల విభాగంలో ఇవి విజేతలుగా నిలిచి ఔరా అనిపించాయి. వాడి పారేసే శస్త్రచికిత్స పనిముట్లు 63, సుఖీ భవ, మీ, వ్యాయామము, చదువు, ఎక్సిమ్, ఆతిథ్య రంగంలో, చదువు, ఈతరం, స్థిరాస్తి, శస్త్రచికిత్సలో వాడే పరికరాలతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కొన్నిసార్లు పరికరాలు విఫలం కావచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే వైద్య సాంకేతిక సంస్థ జెన్కో మెడికల్ ఒకసారి వాడి పారేసే వినూత్న సెటెక్స్ పరిజ్ఞానంతో ఇంప్లాంట్స్ను రూపొందించింది. సాన్ డీగోకు చెందిన ఇది ప్రధానంగా వెన్నెముకలో అమర్చే ఇంప్లాంట్స్ పై దృష్టి సారించింది. వీటిని సైరైజ్ చేసి ఉంచిన పాలిమర్ పరికరాలతో వెన్నెముకలో అమర్చొచ్చు. శస్త్రచికిత్స అనంతరం ఈ పరికరాలన్నీ పారేసేవే, వేరే వాళ్లకు ఉపయోగించటానికి కుదరదు. అందువల్ల సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతుల మాదిరిగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముండదు. మామూలుగానైతే శస్త్రచికిత్స కోసం ఉపయోగించే పనిముట్లను 3.5 గంటల సేపు శుభ్రం చేసి క్రిములేవీ లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది, ఖర్చు ఎక్కువే. అంతసేపు శుభ్రం చేసినా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముంటుంది. సెటెక్స్ పరిజ్ఞానంతో జెన్కో మెడికల్ రూపొందించిన సాధనాలతో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా ఎక్కువ బలాన్ని మోసేలా టైటానియంతో ఇంప్లాంటు రూపొందించటం విశేషం. ఈ ఇంప్లాంట్స్ సన్నటి రంధ్రాలతో కూడుకుని ఉంటాయి. ఇవి స్పాంజి మాదిరిగా చుట్టుపక్కల పదార్థాలను పీల్చుకుంటాయి. ఇలా ఎముక త్వరగా. శస్త్రచికిత్సలో వాడే పరికరాలతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కొన్నిసార్లు పరికరాలు విఫలం కావచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే వైద్య సాంకేతిక సంస్థ జెన్కో మెడికల్ ఒకసారి వాడి పారేసే వినూత్న సెటెక్స్ పరిజ్ఞానంతో ఇంప్లాంట్స్ను రూపొందించింది. సాన్ డీగోకు చెందిన ఇది ప్రధానంగా వెన్నెముకలో అమర్చే ఇంప్లాంట్స్ పై దృష్టి సారించింది. వీటిని స్టెరిలైజ్ చేసి ఉంచిన పాలిమర్ పరికరాలతో వెన్నెముకలో అమర్చొచ్చు. శస్త్రచికిత్స అనంతరం ఈ పరికరాలన్నీ పారేసేవే, వేరే వాళ్లకు ఉపయోగించటానికి కుదరదు. అందువల్ల సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతుల మాదిరిగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముండదు. మామూలుగానైతే శస్త్రచికిత్స కోసం ఉపయోగించే పనిముట్లను 3.5 గంటల సేపు శుభ్రం చేసి క్రిములేవీ లేకుండా చూడాల్సి ఉంటుంది.
ఇందుకు చాలా సమయం పడుతుంది. ఖర్చు ఎక్కువే. అంతసేపు శుభ్రం చేసినా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముంటుంది. సెట్-ఎక్స్ పరిజ్ఞానంతో జెకో మెడికల్ రూపొందించిన సాధనాలతో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా ఎక్కువ బలాన్ని మోసేలా టైటానియంతో ఇంప్లాంట్స్ ను రూపొందించటం విశేషం. ఈ ఇంప్లాంట్స్ సన్నటి రంధ్రాలతో కూడుకుని ఉంటాయి. ఇవి స్పాంజి మాదిరిగా చుట్టుపక్కల పదార్థాలను పీల్చుకుంటాయి. ఇలా ఎముక త్వరగా పెరిగేలా, రక్తనాళాలు ఏర్పడేలా చేస్తాయి. ఆవిష్కరణ పరంగానే కాదు, పరికరాలను తరలించే విషయంలోనూ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. వెండింగ్ యంత్రం పద్ధతిలో వీటిని చేరవేస్తుండటం విశేషం. అంటే పరికరంలో డబ్బులు వేసి లేదా చెల్లించి ఆసుపత్రి వద్దే కొనుక్కోవచ్చన్నమాట. వైద్య పరికరాల వాణిజ్యంలో ఇలా కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆసుపత్రులకే కాదు, రోగులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విధానంతో ఒక్కో శస్త్రచికిత్సకు $1000కి పైగా ఆదా అవుతాయి. అందుకే సుస్థిర వృద్ధి విభాగంలో దీనికి పురస్కారం లభించింది. ఆహారం, పొడి, ఆహారం. కోవిడ్ మహమ్మారి తెచ్చిపెట్టిన పెద్ద చిక్కు, ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా దెబ్బతినటం. దీన్ని పరిష్కరించటానికి బ్లెండ్జ్ రూపొందించిన పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతోంది. మిగులు ఆహార ఉత్పత్తులను, నారింజ తొక్క వంటి పారేసే వ్యర్థాలను పొడిగా మార్చి అవసరమైనప్పుడు ఆహారంగా వాడుకోవటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. ప్రత్యేకమైన డీహైడ్రేషన్ పరిజ్ఞానంతో ముందుగా ఆయా పదార్థాలను ఎండిస్తారు. తర్వాత పొడిగా మారుస్తారు. దీంతో పోషక విలువలు పెరగటమే కాదు, ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఈ పొడులను అవసరమైనప్పుడు ద్రవాహారంగా, ఘనాహారంగా, జెల్గా మార్చుకోవచ్చు. అందుకే ఈ పరిజ్ఞానాన్ని ఫ్రెష్ 2 పౌడర్ 2 ఫ్రెష్ అని పిలుచుకుంటున్నారు. అల్పాదాయ వర్గాల వారికి దీంతో మంచి పోషకాహారం లభించేలా చూడొచ్చు. 40 అడుగుల పొడవైన కంటైనర్లతో కూడిన సంచార ఆహార ఫ్యాక్టరీల ద్వారా అవసరమైన చోటే ఆహార పొదులను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. దీంతో నిల్వ చేయటానికి, తరలించటానికి అవసరమయ్యే ఖర్చు తగ్గుతుంది. అంతర్జాతీయంగా మధ్యవర్తుల అవసరమూ తగ్గుతుంది. ఒకరకంగా ఆహార భద్రతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. బ్లెండ్లైవ్ ఆహార ఉత్పత్తి కేంద్రాలు మన దేశంలోనూ కొనసాగుతున్నాయి. మెక్సికో, స్పెయిన్, కొలంబియా, థాయిలాండ్ వంటి దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు ఇప్పటికే దీంతో ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఆహార పదార్థాలను పండించేవారిని, ఉత్పత్తిదారులను, వినియోగదారులను కలిపే మహత్తర మార్గంగా పేరొందింది. ఆహార సరఫరాను సేవా వాణిజ్యంగా మలవటం మూలంగానే బ్లెండ్ హజ్ ప్రశంసలు పొందింది. సామాజిక ప్రభావం విభాగంలో విజేతగా నిలిచింది. ఆహార పదార్థాలను, పానీయాలను వేడి చేయాలంటే పొయ్యి ఉండాల్సిందే. కట్టెలు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్ ఇలాంటి ఇంధనాలను మండిస్తే గానీ మంట పుట్టదు. లేదు విద్యుత్తు అయినా కావాలి. ఇవేవీ లేకుండా ఆహార పదార్థాలు వేడి అయితే, అది కేవలం నీటితోనే వేడి పుడితే. ఇలాంటి వినూత్న పరికరాలను ఐఐటి ఢిల్లీ పరిశోధకులు రూపొందించారు. పవర్స్ హీటింగ్ సిస్టమ్ అని పిలుచుకునే ఇవి మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి బాగా పనికొస్తాయి. విద్యుత్తు సదుపాయం లేని చోట్ల, విద్యుత్తు ఉన్నా తరచూ అంతరాయం కలిగే చోట్ల, పొయ్యి ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో తేలికగా వాడుకోవచ్చు. ఇందులో పదార్థాల కోసం, నీటి కోసం 2 వేర్వేరు పెట్టెలుంటాయి. అలాగే వేడిని పుట్టించే హీటింగ్ పట్టీ ఉంటుంది. ఈ పట్టీలో పర్యావరణ హిత ఖనిజాలు, లవణాల మిశ్రమం ఉంటుంది. దీన్ని పరికరం అడుగు భాగాన ఉండే బాక్సులో పెట్టి, దానిపై నీరు పోయాలి. అంతే, హీటింగ్ పట్టీ వేడెక్కటం మొదలెడుతుంది. దీని మీద పదార్థాల బాక్సును పెడితే చాలు. పదార్థాలు, పానీయాలు 60 నుండి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు వేడెక్కుతాయి. పరికరాలు చాలా తేలికగా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి ఇట్టే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి వాతావరణాల్లోనైనా వాడుకోవచ్చు. తినటానికి సిద్ధంగా ఉన్న పదార్థాలు, ఇన్స్టంట్ నూడుల్స్, టీ, కాఫీ వంటి వాటిని అప్పటికప్పుడు వేడి చేసుకోవచ్చు. ఒకసారి వాడిన తర్వాత పట్టీలో మిగిలిపోయే సహజ ఖనిజ మిశ్రమాన్ని ఎక్కడైనా పారేయొచ్చు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. పైగా నేల సారమూ పెరుగుతుంది. గురుగావ్లోని అంచియల్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ పరికరాల తయారీని ఆరంభించింది. నావికా దళానికి, కొన్ని ఆహార తయారీ సంస్థలకు వీటిని సరఫరా చేస్తోంది. అతి దృఢమైన పదార్థమేంటో తెలుసా? క్రోమియం, కోబాల్ట్, నికెల్ మిశ్రమం, CrCO అని పరిశోధకులు ఇటీవలే దీని దారుఢ్యాన్ని పరీక్షించి నిగ్గుతేల్చారు మరి. దీన్ని విమానాలు, అంతరిక్ష నౌకల తయారీకి వాడుకోవచ్చు. పగుళ్లను ఎంతవరకు తట్టుకుంటుందనే దాన్ని బట్టి పదార్థం దృఢత్వాన్ని లెక్కిస్తారు. ఇది గట్టితనం లాంటిది కాదు. గట్టితనమనేది పదార్థం ఎంతవరకు రూపు మారకుండా ఉంటుందనటానికి కొలమానం. ఉదాహరణకు,
వజ్రాన్ని తీసుకుందాం. ఇప్పటివరకు గుర్తించిన అతి గట్టి పదార్థం ఇదే. దీనికి సొట్ట పడేయలేం, కానీ పగలగొట్టొచ్చు. సాధారణంగా పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతల్లో తక్కువ దృఢత్వం కలిగుంటాయి. మరింత పెళుసుగానూ ఉంటాయి. అదే CrCONI అయితే పరమశూన్య ఉష్ణోగ్రతకు -273 డిగ్రీల సెంటీగ్రేడ్, కేవలం 20 డిగ్రీల పైన. అంటే -253 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా దృఢత్వాన్ని నిరూపించుకుంది. 500 మెగాపాస్కల్స్ స్క్వేర్ రూట్ మీటర్స్ను సాధించింది. ప్రస్తుతం విమానాల తయారీకి వాడుతున్న అల్యూమినియం దృఢత్వం కన్నా ఇది చాలా ఎక్కువ. అత్యధిక నాణ్యతతో కూడిన స్టీలు కన్నా ఎక్కువే CrCONI పగుళ్లు పట్టకుండా ఉండటానికి అడ్డంకులను సృష్టించుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది నానోట్వినింగ్ ధర్మాన్ని ప్రదర్శిస్తున్నట్టు బయటపడింది. అంటే ఏదైనా గట్టిగా ఢీకొన్నప్పుడు మిశ్రమలోహంలోని స్ఫటికాలు ఇంకాస్త చిన్న స్ఫటికాలుగా మారతాయి. వీటిల్లో కొన్ని పక్కలకు జరిగి నిర్మాణం బలాన్ని ఇనుమడిస్తాయన్నమాట. ఇలాంటి అన్ని గుణాలను CrCONI ఒకే సమయంలో ప్రదర్శిస్తుండటం విశేషం. కిరణజన్య సంయోగక్రియ అనగానే మొక్కలు, చెట్లే గుర్తుకొస్తాయి. ఇవే కాదు, సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సుల్లో జీవించే నాచు, ఆల్గే కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. ఎండ, నత్రజని, ఫాస్ఫేట్, కార్బన్ డయాక్సైడ్లను సంగ్రహించుకుని వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. మన వాతావరణంలోని ఆక్సిజన్లో సుమారు 70% ఆల్గే నుంచే లభిస్తుంది. ఇది వాతావరణంలోంచి కార్బన్ను గ్రహిస్తుంది కాబట్టి వాతావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ హౌజ్ వాయువుల మోతాదులను తగ్గించి, భూతాపం పెరగకుండా చూస్తుంది. అంతేనా, వ్యవసాయ, ఆహార వ్యర్థాల వంటి వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేయటానికి ఆల్గేను వాడుకోవచ్చు. ఈ విధంగానూ భూతాపం తగ్గటానికి సాయం చేస్తుంది. ఆల్గేను 7 రకాలుగా విభజించుకోవచ్చు. గ్రీన్ ఆల్గే, క్లోరోఫైటా, యూగ్లినాయిడ్స్, యూగ్లినోఫైటా, డయాటమ్స్, క్రిసోఫైటా, ఫైర్ ఆల్గే, పైరోఫైటా, ఎల్లో గ్రీన్ ఆల్గే, గజాంతోఫైటా, బ్రౌన్ ఆల్గే, పేయియోఫైటా. వీటిల్లో డయాటమ్స్ ప్రత్యేకతే వేరు. దీన్ని గోల్డెన్ బ్రౌన్ ఆల్గే అని అంటారు. దీనికి మాత్రమే సిలికాతో కూడిన అస్థి పంజరం, పృష్ఠులే ఉంటుంది. డయాటాల్స్లో 20 లక్షలకు పైగా వేర్వేరు జాతులున్నాయని అంచనా. మన భూ వాతావరణంలోని ఆక్సిజన్లో 20 నుండి 30% వీటి ద్వారానే లభిస్తుంది. రోబోలు రోజురోజుకీ గొప్ప నైపుణ్యాలను సంతరించుకుంటున్నాయి. సున్నితమైన సర్జరీలు చేసే స్థితికి చేరుకుంటున్నాయి. ఒక వైద్య రోబో మానవ నియంత్రణ లేకుండానే పందుల ఊపిరితిత్తుల్లోకి మృదువైన సూదిని దూర్చటమే దీనికి నిదర్శనం. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు రూపొందించారు. ఇది డాక్టర్ల కన్నా మరింత ఖచ్చితంగా సూదిని జొప్పించటం విశేషం. కణజాలాల్లోంచి చిన్న ముక్కను తీయటం, నిర్దేశిత భాగానికి మందులను ఇవ్వటం వంటి వాటికి సూదులను వాడుతుంటారు. ఇలాంటి ప్రక్రియలకు కొత్త రోబో పరిజ్ఞానం ఉపయోగపడగలదని భావిస్తున్నారు. దీన్ని పరీక్షించటానికి ముందుగా పందుల ఊపిరితిత్తులో క్యాన్సర్ కణితిని 3D ఎక్స్-రేలుగా తీసి కంప్యూటర్ సాఫ్ట్వేర్తో పటాన్ని రూపొందించారు. అనంతరం రోబో నియంత్రణలో పనిచేసే సూదికి పని అప్పజెప్పారు. ఇది ఊపిరితిత్తి కణజాలం ద్వారా లోపలికి వెళ్లి, ఖచ్చితంగా కణితి వరకు చేరుకుంది. మృదువుగా ఉండటం వల్ల గాలి గదులకు, రక్తనాళాలకు ఎలాంటి హాని చేయకుండా, సున్నితంగా అడ్డంకులను తప్పించుకుంటూ లక్ష్యాన్ని సాధించింది. విశ్వంలో అతి చల్లటి చోటు ఎక్కడుందంటే అంతరిక్షంలో అని చెబుతారు. కానీ చాలా విశ్వవిద్యాలయాల్లోని భౌతికశాస్త్ర విభాగాల్లో ఉందంటే నమ్ముతారా? కొన్ని దశాబ్దాలుగా పరిశోధకులు వీలైనంత తక్కువ ఉష్ణోగ్రతకు, పరమశూన్య ఉష్ణోగ్రతకు చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పదార్థం పైకి ప్రవహించే స్థితి దగ్గర్నుంచి రసాయనిక ప్రతిచర్యలను కాసేపు ఆపేయటం వరకు ఎన్నెన్నో విచిత్ర విషయాలు వెలుగు చూస్తున్నాయి. చల్లదనాన్ని జయించాలనే ప్రయత్నం ఇప్పుడు క్వాంటం బ్రిడ్జ్ రూపకల్పన దశకు చేరుకుంది. చట్టదనం అంటే ఏంటనే ప్రశ్న వేలాది ఏళ్లుగా మనిషి మెదడును తొలుస్తూనే ఉంది. గ్రీకు తత్వవేత్త పార్మెనిడిస్ క్రీస్తు పూర్వం 450లో దీన్ని ప్రజిడం ప్రేమంగా భావించారు. వీలైనంత వరకు చల్లబడే ఈ ఊహాత్మక పదార్థం ఇతర వస్తువులను చల్లబడేలా చేస్తుంది. రాబర్ట్ బోయేల్ అనే రసాయన శాస్త్రవేత్త 1664లో గాలి, నీరు వంటి వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి ఈ వివరణ సమర్థనీయం కాదని ప్రకటించారు. వేడి, చల్లదనం రెండూ వేర్వేరని, ఇది రసాయనికంగా లేదా ప్రాణుల ద్వారా పుట్టుకొస్తాయని బోయేల్, ఆయన అనుయాయులు విశ్వసించారు. వేడి, చల్లదనం వస్తువు సాపేక్ష ధర్మాలని, ఇవి దానిలోని అణువులు కదిలే వేగాన్ని బట్టి ఆధారపడి ఉంటాయని ఇప్పుడు గుర్తించగలిగాం. అణువులు తక్కువ శక్తి కలిగి, నెమ్మదిగా కదిలే స్థితిలో కన్నా ఎక్కువ శక్తిని కలిగి,
వేగంగా కదిలే స్థితిలో వస్తువు వేడిగా ఉంటుంది. పరిమితిని బట్టి ఏదైనా ఎంతవరకు చల్లబడొచ్చనేది దాని ప్రాథమిక పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. లార్డ్ కెల్విన్ 1848లో పరమశూన్య భావనను పరిచయం చేశారు. ఈ స్థితిలో అయువుల కదలిక పూర్తిగా ఆగిపోతుంది. అందువల్ల ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవటం సాధ్యం కాదు. అనేక ప్రయోగాల తర్వాత -273 ఉష్ణోగ్రతను పరమశహన్య స్థితిగా కెల్విన్ లెక్కించారు. వస్తువులపై శక్తిని ప్రయోగిస్తే తప్ప వేడి నిరంతరం చల్లదనం వైపు ప్రవహిస్తుందని గుర్తించారు. ఫ్రిడ్జ్లు ఈ సూత్రం మీదే పనిచేస్తాయి. ఇవి శక్తిని వాడుకొని వస్తువులను చల్లబరుస్తాయి. అధునాతన ఫ్రిడ్జ్లు గరిష్టంగా -80°C వరకు చల్లబరచగలవు. హీలియం వాయువును ఒత్తిడికి గురిచేసి నాజిల్ ద్వారా వేగంగా పంపించటం ద్వారా -288°C ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ హీలియాన్ని సృష్టించొచ్చు. ఇది పరమశూన్య ఉష్ణోగ్రత కన్నా కేవలం 4 డిగ్రీలే తక్కువ. ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతను సాధించటానికి 1996లో లేజర్తోనూ ప్రయత్నాలు చేశారు. శూన్య ఛాంబర్లో కదిలే అణువులను లేజర్తో ఢీకొట్టి వాటి వేగాన్ని దాదాపు పూర్తిగా తగ్గించగలిగారు. పరమశూన్య ఉష్ణోగ్రతను దాదాపు సాధించగలిగారు. అణువుల వేగాన్ని తగ్గించటమే కాదు, వేడిగా ఉన్న అణువులను లేజర్తో దూరంగా వెళ్ళగొట్టే పరిశోధన కూడా జరిగింది. దీంతో పరమశూన్య ఉష్ణోగ్రతకు మరింత దగ్గరికి చేరుకున్నారు. ఈ 2 పరిశోధనలకు నోబెల్ బహుమతులు లభించాయి. ఇవన్నీ క్వాంటం ఫ్రిడ్జ్ ప్రపంచానికి దారులు తెరచాయి. విచిత్రం కెటెరెల్ ఆయన బృందం 1995లో పదార్థం కొత్త స్థితిని గుర్తించింది. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ 70 ఏళ్ల క్రితమే ఊహించారు. కాకపోతే ఎన్నడూ పరిశీలించలేదు. వస్తువును చల్లబరచినప్పుడు అది గడ్డ కడుతుందనే అనుకుంటాం. కానీ లక్షలాది అతి చల్లటి అణువులు సారూప్య క్వాంటం పదార్థంగా ప్రవర్తిస్తాయి. దీన్నే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అని పిలుచుకుంటున్నారు. ఈ అణువులు తమ గుర్తింపును కోల్పోతాయి. విచిత్రమైన ద్రవంగా మారతాయి. కొన్నిసార్లు పైకి ప్రవహిస్తాయి. అప్పట్నుంచి అతి శీతల రంగంలో కొత్త పద్ధతులు పుట్టుకురావటం మొదలైంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు అణువులను పూర్తిగా నిశ్చల స్థితికి తీసుకురాగలుగుతున్నారు కూడా. వీటిని ఇటుకల మాదిరిగా అవసరమైనట్టుగా జోడించగలుగుతున్నారు. పదార్థాల అంతర్గత నిర్మాణం వాటి గుణాలను నిర్దేశిస్తుందనే ఊహా సిద్ధాంతాన్ని తేలికగా పరీక్షించటానికిది మార్గం సుగమం చేసింది. కొన్ని రకాల సూపర్ కండక్టర్లలో అణువుల క్వాంటం ధర్మం కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని గుర్తించటానికి వీలు కల్పించింది. రసాయన శాస్త్రంలోనూ గుణాత్మక మార్పులు వచ్చాయి. లేజర్ రూలింగ్తో రసాయనిక ప్రతిచర్యలు అనుకున్నట్టుగా నెమ్మదిగా జరిగేలా చేయొచ్చని తేలింది. దీంతో అణువులు ఎలా సంయోగం చెందుతాయో, ఎలా విడిపోతాయో స్పష్టంగా చూడటం సాధ్యమైంది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 2013లో పొటాషియం, రుబిడియం అణువులను 300 కెల్విన్ ఉష్ణోగ్రతకు చల్లబరచి ప్రతిచర్యకు ప్రేరేపించారు. అనంతరం లేజర్తో ప్రతిచర్యలను సగంలోనే ఆపేయగలిగారు. ఈ క్రమంలో గది ఉష్ణోగ్రత వద్ద ఎన్నడూ చూడని మధ్యవర్తి అణువును గుర్తించగలిగారు. ఇంకాస్త లేజర్ కాంతిని ప్రసరింపజేసి ఆ గడ్డకట్టిన స్థితిని మార్చేసి మిగతా ప్రతిచర్యను కొనసాగించారు. శీతలం నుంచి వేడికి. క్వాంటం అనేది విచిత్రమైన ప్రపంచం. ఇందులో అణువులు కొన్నిసార్లు ఒకే సమయంలో 2 చోట్ల ఉనికిలో ఉంటాయి. ఇవి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఒకదానిపై మరోటి తక్షణం ప్రభావం చూపుతాయి. అయితే ఈ క్వాంటం ప్రవర్తనలు చుట్టుపక్కల అణు కంపనాల వంటి బయటి ప్రభావాలతో మారిపోతాయి. నిజానికి క్వాంటం ఫ్రిడ్జ్ అంటే మన వంటింట్లోని ఫ్రిడ్జ్ మాదిరిగా ఏమీ ఉండదు. ఇందులో పాల వంటివేవీ పెట్టుకోలేం. ఇందులో ఒకదానిలోంచి మరో దానిలోకి వేడి ప్రసారమయ్యేలా అతి చిన్న క్వాంటం వస్తువులను అమరుస్తారు. లేజర్తో చల్లబరిచిన టెర్బియం అణువులతో సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు 2018లో క్వాంటం ఫ్రిడ్జ్ రూపొందించారు. దీని ద్వారా సరిమితికి మించి అణువులను చల్లబరచొచ్చని నిరూపించారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ స్టేట్గర్డ్ పరిశోధకులు క్వాంటం కంప్యూటర్లలో క్వాంటం బిట్స్గా ప్రవర్తించే అణువులతో క్వాంటం ఫ్రిడ్జ్ను రూపొందించారు. దీంతో వేడి వ్యతిరేక దిశలో ప్రవహించేలా చేశారు కూడా. అంటే చల్లటి ప్రదేశం నుంచి వేడిని గ్రహించేలా చేశారు. వేడి, చల్లటి ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత తేడా చాలా తక్కువైనప్పటికీ వ్యతిరేక దిశలో నదులు, కాలువల్లోని నీరే కాదు, భూగర్భ జలం కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది. కాకపోతే చాలా నెమ్మదిగా. వాతావరణ పీడనం కన్నా భూగర్భ జలం పీడనం ఎక్కువైనప్పుడు బుగ్గల రూపంలో సహజంగా పైకి ఉబికి వస్తుంది. బావుల్లోంచి తీసుకొని వాడుకుంటుంటాం కూడా. ప్రపంచమంతటా బోలెడంత భూగర్భ జలముంది. భూ ఉపరితలం నుంచి 2 కిలోమీటర్ల లోతున 2.26 కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరుందని శాస్త్రవేత్తల అంచనా.
అయితే ఇది ఎంతకాలం నీటి చక్రంలో కలవకుండా ఉంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్న. కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉండిపోవచ్చు కూడా. ఇటీవల 120 కోట్ల ఏళ్ల వయసు గల భూగర్భజలం బయటపడటమే దీనికి నిదర్శనం. దక్షిణాఫ్రికాలోని ఒక బంగారం, యురేనియం గనిలో దీన్ని గుర్తించారు. భూ ఉపరితలం దిగువన ప్రాణులు ఎలా మనుగడ సాగిస్తాయి, అవి ఇతర గ్రహాలపై ఎలా జీవించగలుగుతాయి అనే విషయాలను లోతుగా అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం 100 కోట్ల వయసు గల భూగర్భజలాన్ని గుర్తించామని, ఇది కేవలం ఆరంభమేనని ఇప్పుడు అనిపిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ఆలివర్ వార్ చెబుతున్నారు. మనం ఊహించిన దాని కన్నా నీటి చక్రం చాలా విస్తృతమైందనే సంగతిని ఇది తెలియజేస్తోందని అభిప్రాయపడుతున్నారు. అక్షరం జీవితానికి దారి చూపుతుంది. లక్ష్య సాధనకు బీజం వేస్తుంది. చదువులేని జీవితాన్ని సారం లేని నేలతో పోల్చుకోవచ్చు. మరి చూపు లేకపోతే, అక్షరాలను చూసి నేర్చుకోవటం, చదవటం కష్టమే. అయినా లూయీ బ్రెయిలీ బెదరలేదు. చూపు లేకపోతేనేం, స్పర్శతోనే అక్షరాలను ఔపోసన పట్టారు. రాతకే కొత్త రాతను లిఖించారు. అందులకు కొత్త లిపిని బహూకరించారు. అదే బ్రెయిలీ లిపి. వేలి స్పర్శతోనే సమస్త విజ్ఞానాన్ని ముందుంచగల బాటను పరిచారు కాబట్టే ఆయన పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ డేగా నిర్వహించుకుంటున్నాం. చీకటి లోకాన్ని చదువుల వెలుగులతో నింపిన బ్రెయిలీ లిపి వెనక పెద్ద కథే ఉంది. చూపులేనివారు ఇక ఎన్నటికీ చదువుకోలేరని అనుకునే రోజులవి. కళ్ళతో పదాలను చూస్తే గానీ చదవటం, రాయటం సాధ్యం కాదని అనుకునే రోజులవి. లూయీ బ్రెయిలీ ఈ భావనలను తుడిచిపెట్టేశారు. చూపు లేకపోతే రోజువారీ జీవితం ఎలా ఉంటుందో ఆయనకు స్వయంగా తెలుసు. ఎదురయ్యే ఆటంకాలు, ఇబ్బందులు తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలుసు. చిన్నప్పటి నుంచే చదువుల మీదున్న ఆకాంక్షే ఆయనకు కొత్త చూపు ప్రసాదించింది. స్పర్శతోనే అక్షరాలను గుర్తించే విద్య నేర్పించింది. నేర్చుకున్న దాంతోనే ఇతరులకు విద్యను ప్రసాదించటానికి దారి చూపించింది. చూపు లేకపోయినా తేలికగా చదువుకోవటానికి వినూత్న మార్గం వేసింది. ప్రపంచానికో కొత్త లిపిని ప్రసాదించింది. బ్రెయిలీ లిపి కోసమే పుట్టారనే విధంగా ఆయన జీవితం సాగింది. ప్రమాదవశాత్తు అంధత్వం. మంతర్ 1 లాక్. క్లబ్ హౌస్. అడ్వర్టిస్మెంట్. సుఖీ భవ. వ్యాయామము చికిత్సే. చదువు. WOR. లూయీ బ్రెయిలీ కథ 19వ శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. ఫ్రాన్స్లోని పారిస్ నగరానికి సమీప గ్రామంలో జనవరి 1, 1800లో ఆయన జన్మించారు. తండ్రి తోలు వస్తువులను తయారు చేసేవారు. తోలును కత్తిరించటానికి, రంధ్రాలు పెట్టటానికి పెద్ద దబ్బనంలాంటి పదునైన పనిముట్లు ఉపయోగించేవారు. బాన బ్రెయిలీ ఒకసారి ఇలాంటి పదునైన దబ్బనంతో అడుకుంటూ ఉండగా పొరపాటున అది ఒక కంట్లో దిగబడింది. మొదట్లో అంత ప్రమాదకరంగా అనిపించలేదు. కాసి రాన్రాను పెద్దగా అయింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కన్ను పోయింది. అది చాలదన్నట్టు కొద్ది రోజుల తర్వాత రెండో కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. ఆది పోయింది. దీంతో లూయీ ప్రపంచం పూర్తిగా చీకటిమయమైంది. అప్పటికి అతడి వయసు 3 ఏళ్లు. మొదట్లో అతడికేమీ అర్థమయ్యేది కాదు. తనకెందుకు కనిపించటం లేదని అమాయకంగా అడిగేవాడు. దూపు లేకపోయినా బ్రెయిలీ తెలివి అమోఘం. తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు. తండ్రి చేసి ఇచ్చిన కర్త సాయంతో గ్రామంలో వీధులన్నీ చుట్టబెట్టేవారు. తన స్నేహితులతో కలిసి బడికి వెళ్ళేవాడు. అందరికన్నా బాగా చదివేవాడు. అనతికాలంలోనే తెలివైనవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంధత్వం అతడి సృజనాత్మకతకు ఎన్నడూ అడ్డు తగల్లేదు. అయితే ఆ చిన్న బడిలో అంతగా సౌకర్యాలు లేకపోవటంతో వేరే స్కూలుకు వెళ్లాలని అనుకున్నాడు. అప్పుడే అందుల కోసం ప్రత్యేకించిన రాయల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ యూత్ గురించి తెలిసింది. అందులో చేరిన వెంటనే తండ్రిని అడిగిన ప్రశ్న, చూపులేనివారు చదువుకోవటానికి పుస్తకాలు ఉన్నాయా అని. అదృష్టం కొద్దీ అక్కడ మందం కాగితం మీద ఉబ్బెత్తుగా, తాకితే తెలిసేలా అక్షరాలతో కూడిన పుస్తకాలున్నాయి. ఈ లిపి వ్యవస్థను బడి వ్యవస్థాపకులు వాలెంటీన్ హాయ్ కనుగొన్నారు. ఆ బడిలో 11 పుస్తకాలే అందుబాటులో ఉండేవి. బ్రెయిలీ వాటన్నింటినీ చదివేశాడు. అయితే అక్షరాలు పెద్దగా ఉండటం వల్ల పుస్తకాలు పెద్దగానే ఉండేవి. గుడ్డిలో మెల్లలా ఇది కొంతవరకు నయమే గాని చదవటానికే పనికొచ్చేవి. రాయటానికి వీలయ్యేది కాదు. ఉబ్బెత్తు అక్షరాలను ముద్రించటానికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ అవసరమయ్యేది. పాఠాలను వల్లె వేసుకోవటానికి, నోట్స్ రాసుకోవటం కుదిరేది కాదు. అందుకే అందుల కోసం సరళమైన, చవకైన కొత్త లిపి అవసరమని గుర్తించాడు. రాయల్ ఇన్స్టిట్యూషన్లో చేరిన 2వ సంవత్సరంలో బ్రెయిలీ జీవితం కొత్త మలుపు తిరిగింది. అప్పుడే మాజీ సైనికాధికారి చార్లెస్ బార్బియర్ తోడు దొరికింది. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందులు తేలికగా పుస్తకాలు చదువుకోవటానికి, రాసుకోవటానికి గడిలో ఉబ్బెత్తు అక్షరాలతో కూడిన విధానాన్ని రూపొందించాడు. ఒక్కో అక్షరం 2 అంకెలకు సూచిక. వీటిని 2 వరుసల చుక్కలతో రాసుకోవచ్చు. వేలితో చుక్కలను తాకుతూ,
వాటిని లెక్క పెట్టుకుంటూ అక్షరాలను ఊహించుకోవటం దీనిలోని కీలకాంశం. దీంతో చదువుకోవటమే కాదు, వేరే కాగితం మీద గుర్తులను పెట్టుకోవటానికి వీలయ్యేది. వీటిని ఇతర అందులు చదువుకోవచ్చు. నిజానికి ఈ లిపికి మూలం నైట్ రైటింగ్. దీనికి అద్యుడు 19వ శతాబ్దానికి చెందిన చార్లెస్ బార్బియర్. స్పర్శ ద్వారా చీకట్లోనూ సైనికులు సమాచారాన్ని తెలుసుకోవటం కోసం దీన్ని రూపొందించారు. ఆయనే 1821లో రాయల్ ఇన్స్టిట్యూషన్కు గదులు, చుక్కల వ్యవస్థను పరిచయం చేశారు. ఈ విధానంలో చదువుకున్న తొలి విద్యార్థుల్లో బ్రెయిలీ ఒకరు కావటం గమనార్హం. ఇందులో 12 ఉబ్బెత్తు చుక్కలతో 36 రకాల శబ్దాలను సృష్టించేవారు. బార్బెయర్ విధానం గొప్పతనాన్ని బ్రెయిలీ త్వరలోనే అవగతం చేసుకున్నారు. దీన్ని మరింత మెరుగుపరచే అవకాశము ఉందని గుర్తించారు. దీంతో ఎన్నో ప్రయోగాలు చేశారు. దీన్ని సులువుగా అందరికీ ఉపయోగపడేలా మార్చటానికి నిరంతరం ప్రయత్నించారు. ఉప్పత్తు చుక్కలతోనే అక్షరాల లిపిని రూపొందించారు. ఇదే ట్రెయిలీ లిపిగా స్థిరపడింది. దీని రూపకట్టాన 1824లోనే పూర్తయిన తొలి పుస్తకాన్ని ముద్రించటానికి 5 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. ఆయన 1837లో ముద్రించిన పుస్తకం ఇప్పటికీ వాడుకుంటుండటం విశేషం. ప్రతి గడిలో 1 నుండి 6 వరకు నిర్ణీత సంఖ్యలో ఉబ్బెత్తు చుక్కలను ఒక క్రమంలో అదుర్చటం ఇందులోని కీలకాంశం. చుక్కల సంఖ్య, వాటి అమరిక ఒక్కో అక్షరానికి సంకేతాలు, వీటిని వేలితో తాకుతూ అక్షరాలను, పదాలను పోల్చుకోవచ్చు. తేలికగా, వేగంగా చదవచ్చు. ఈ విధానాన్ని బ్రెయిలీ అక్షరాలకే పరిమితం చేయలేదు. పియానోలాంటి ఆర్గన్ వాద్యాన్ని వాయించటంలో నిపుణుడైన ఆయన సంగీతం నోటేషన్స్ కూడా రాశారు. అక్షరాలు, విరామ చిహ్నాల వంటివే కాదు, ఉబ్బెత్తు గీతలు లేదా చుక్కల వరుసలతో బొమ్మలు, గ్రాఫ్లను కూడా బ్రెయిలీ లిపిలో తయారు చేయొచ్చు. కాకపోతే ఈ చుక్కలు బ్రెయిలీ లిపి కన్నా పెద్దగా ఉంటాయి. అధునాతన మార్పులతో ప్రస్తుతం స్క్రీన్ రీడర్ల వంటి కొత్త పరిజ్ఞానాలు చాలానే పుట్టుకొచ్చాయి. ఇలాంటివన్నీ ఉన్నా అందుల ప్రాథమిక విద్యకు బ్రెయిలీ లిపియే కీలకం. అక్షర క్రమం, విరామ చిహ్నాల వంటి భాషాంగాలను నేర్చుకోవటానికిది అత్యవసరం. శ్రవణ ఆధారిత పరిజ్ఞానాలతో బ్రెయిలీ లిపి ప్రాధాన్యం కోల్పోతుందని చాలామంది భావించారు. కానీ బ్రెయిలీ డిస్ప్లేల వంటి అధునాతన పరిజ్ఞానాల రాకతో దీని అవసరం మరింత ఎక్కువైంది. పలక, స్టైలస్తో కాగితం వెనకాల చుక్కలను పెట్టి బ్రెయిలీ లిపిలో రాయొచ్చు. ఎక్కడైనా తప్పులు దొర్లితే బ్రెయిలీ ఎరేజర్తో చెరిపేసుకోవచ్చు కూడా. ఇప్పుడు బ్రెయిలీ టైప్ రైటర్లు, ఎలక్ట్రానిక్ బ్రెయిలర్, బ్రెయిలీ నోట్ టేకర్ వంటివి ఉన్నాయి. బ్రెయిలీ ఇన్పుట్ కీబోర్డులు ఉన్నాయి. వీటితో చూపు లేనివారు స్మార్ట్ఫోన్లో బ్రెయిలీ గుర్తులను నేరుగా టైప్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ మీద వాటంతటవే ప్రింట్ రూపంలోకి మారతాయి. టైప్ రైటర్ నుంచి ప్రింటర్ల దాకా ప్రజలు ఆమోదించిన మొట్టమొదటి బ్రెయిలీ టైప్ రైటర్ను ఫ్రాంక్ హావెన్ హాల్ ఆవిష్కరించారు. దీన్ని 1882లో బహిరంగంగా ప్రదర్శించారు. అనంతరం హెన్రీ స్టాన్స్ 1903లో స్టెయిన్స్ ట్రైలర్ను రూపొందించారు. ఇది అల్యూమినియం ప్లేట్ మీద కదులుతూ బ్రెయిలీ అక్షరాలను ఉబ్బిత్తుగా టైప్ చేస్తుంది. దీన్ని 1883లో మరింతగా మెరుగుపరచారు. వడ్రంగం పారాలు బోధించే డేవిడ్ అబ్రహం మరింత అధునాతన ట్రెయిలీ టైప్ రైటరు తయారు చేశారు. దీని పేరు పెర్కిన్స్ బ్రెయిలర్. ఇక 1950లో బ్రెయిలీ ప్రింటర్లు, ఎంబోజర్లు పుట్టుకొచ్చాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎమిటి చెందిన రాబర్ట్ మాన్ 1860లో వినూత్న సాఫ్ట్వేరు రూపొందించారు. ఇది దానంతటదే బ్రెయిలీ లిపిని అనువాదం చేసి పెడుతుంది. ఎంబటికే చెందిన మరో పరిశోధకుల బృందం ఎమిటి బ్రెయిలెంబోస్ పరికరాన్ని రూపొందించింది. ఎర్నెస్ట్ బేట్ 1991లో మౌంట్ బాటెన్ ట్రెయిటర్ను తయారు చేశారు. 5వ ఎలక్ట్రానిక్ యంత్రం. ఇది ట్రెయిలీ కాగితం మీద ట్రెయిలీని టైప్ చేస్తుంది. డేవిడ్ ఎస్. మోర్గాన్ అనే ఆయన 2011లో మొట్టమొదటి స్మార్ట్ బ్రెయిలీ మెషిన్ను తీసుకొచ్చారు. ఇది అక్షరాలను మాటల రూపంలోకి మారుస్తుంది. ఎంటర్ చేసిన డేటాను డిజిటల్ రూపంలోకి మార్చటానికిది వీలు. టైప్ రైటర్ నుంచి ప్రింటర్ల దాకా ప్రజలు ఆమోదించిన మొట్టమొదటి బ్రెయిలీ టైప్ రైటర్ను ఫ్రాంక్ హావెన్ హాల్ ఆవిష్కరించారు. దీన్ని 1892లో బహిరంగంగా ప్రదర్శించారు. అనంతరం హెన్రీ స్టాన్స్ 1903లో స్టెయిన్స్ ట్రైలర్ను రూపొందించారు. ఇది అల్యూమినియం ప్లేట్ మీద కదులుతూ బ్రెయిలీ అక్షరాలను ఉబ్బెత్తుగా టైప్ చేస్తుంది. దీన్ని 1980లో మరింతగా మెరుగుపరచారు. వడ్రంగం పాఠాలు బోధించే డేవిడ్ అబ్రహం మరింత అధునాతన బ్రెయిలీ టైప్రైటర్ను తయారు చేశారు. దీని పేరు పెర్కిన్స్ ట్రైలర్. ఇక 1950లో బ్రెయిలీ ప్రింటర్లు, ఎంబోజర్లు పుట్టుకొచ్చాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎంబటి చెందిన రాబర్ట్ మాన్ 1960లో వినూత్న సాఫ్ట్వేరు రూపొందించారు. ఇది దానంతటదే ట్రెయిలీ లిపిని అనువాదం చేసి పెడుతుంది. ఎంబటికే చెందిన మరో పరిశోధకుల బృందం
ఎమిటీ బ్రెయిలెంబోస్ పరికరాన్ని రూపొందించింది. ఎర్నెస్ట్ బేట్ 1991లో మౌంట్ బాటెన్ ట్రైలర్ను తయారు చేశారు. ఇదో ఎలక్ట్రానిక్ యంత్రం. ఇది బ్రెయిలీ కాగితం మీద బ్రెయిలీని టైప్ చేస్తుంది. డేవిడ్ ఎస్. మోర్గాన్ అనే ఆయన 2011లో మొట్టమొదటి స్మార్ట్ బ్రెయిలీ మెషిన్ను తీసుకొచ్చారు. ఇది అక్షరాలను మాటల రూపంలోకి మారుస్తుంది. ఎంటర్ చేసిన డేటాను డిజిటల్ రూపంలోకి మార్చటానికిది వీలు కల్పిస్తుంది. లాజిక్ అమరిక. బ్రెయిలీ అక్షరాలు లాజిక్ క్రమంలో అమరి ఉంటాయి. అక్షర క్రమంలోని తొలి 10 అక్షరాలు ఏ నుంచి జే వరకు పై 4 చుక్కలను ఆక్రమిస్తాయి. ఇవి నంబర్ల వ్యవస్థలో 1 నుంచి 9 వరకు, అలాగే 0ను ప్రతిబింబిస్తాయి. తర్వాతి 10 అక్షరాలు కింది ఎడమ వైపు చుక్కతో కలిసి ఆయా అక్షరాలను సూచిస్తాయి. అప్పట్లో అధికారిక ఫ్రెంచిలో డబ్ల్యూ ఉండేది కాదు. అందుకే మొదట్లో బ్రెయిలీ లిపిలో దీన్ని చేర్చలేదు. తర్వాత 10 అక్షరాలు కుడివైపు కింది చివరి చుక్కతో అనుసంధానమై ఉంటాయి. బాల్యంలో కీలకం. బాల్యంలోనే చూపు పోయిన వారికి, చూపు తగ్గిన వారికి వీలైనంత త్వరగా చదువు నేర్పించటం చాలా ఆవశ్యకం. ఇందుకు బ్రెయిలీ లిపి బాగా ఉపయోగపడుతుంది. బాల్యంలోనే బ్రెయిలీ లిపిలో చదువుకున్నవారు చూప బాగున్నవారితో దాదాపు సమానంగానే నేర్చుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెయిలీ లిపిని వేగంగా చదివేవారు అక్షరాలను నెమ్మదిగా తాకుతుంటారు. 2 వేళ్లతోనూ తాకి చదువుతుంటారు. అయితే ఒక వేలితోనూ బ్రెయిలీ లిపిని చదవచ్చు. వేలు ఒకసారి ఒక అక్షరాన్ని మాత్రమే గుర్తించినప్పటికీ, మెదడు బ్రెయిలీ లిపిని నిశితంగానే అర్థం చేసుకుంటుంది. తర్వాత వచ్చే అక్షరాలను ఊహించుకునేలా చేసి పదాలను తేలికగా పోల్చుకోగలదు. ఈ ప్రక్రియ చాలా వరకు మెదడులో దృశ్యాలకు సంబంధించిన భాగంలోనే జరుగుతుంది. 100కు పైగా భాషల్లో, ప్రస్తుతం 133కు పైగా భాషల్లో బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంది. ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో కొన్ని మార్పులతో వేర్వేరు విధంగా ఉండేది. దీన్ని 1991లో ప్రామాణికంగా మలచటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. చివరికి యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రెయిలీ రూపొందింది. దీన్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ ఇంగ్లీష్ బ్రెయిలీకి చెందిన 7 దేశాలు ఆమోదించాయి. కాస్త నైపుణ్యం. బ్రెయిలీ లిపిని చదవటానికి కొంత నైపుణ్యం అవసరం. పదాలను తాకుతూ వేళ్లను కదిలిస్తున్నప్పుడు అవసరమైతే కాస్త ఒత్తిడితోనూ నొక్కాల్సి ఉంటుంది. లిపిని అర్థం చేసుకోవటానికి రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ దేనికదే ప్రత్యేకం. 2 చూపుడు వేళ్లతో చదివేవారు వేగంగా, బాగా చదవగలరని అధ్యయనాలు చెబుతున్నాయి. కుడి చేత్తో వాక్యం చివరను, ఎడమ చేత్తో వాక్యం ముగింపును ఒకేసారి గుర్తించేవారు ఇంకాస్త వేగంగా చదువుతున్నారని బయటపడింది.